కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినటువంటి భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటానికంటే ముందు వరాహస్వామిని దర్శించుకోవటం జరుగుతుంది. మరి దానికి గల కారణం ఏమిటి? దాని వెనకాల ఉన్నటువంటి కథ ఏంటి? మరియు అదేవిధంగా స్వామివారికి సంబంధించి ఆలయ చరిత్ర, స్వామివారు పద్మావతి దేవిని ఏ విధంగా వివాహం ఆడారు, మరియు అసలు స్వామివారు ఏడుకొండలపైనే ఎందుకోసం కొలువున్నాడు, ప్రస్తుతం ఎంతోమంది దేవుళ్ళు ఉన్న కలియుగ దైవంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎందుకు పూజిస్తారు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళటానికంటే ముందు మీరు ఒక్కసారి వీడియో కింద లైక్ కొట్టేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కామెంట్లో ప్రతి ఒక్కరు కూడా ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. మరి కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క చరిత్రను తెలుసుకోవడానికి మీరందరూ సిద్ధమేనా? సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. తిరుమలకు వెళ్ళినటువంటి భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికంటే ముందు వరాహస్వామిని ఎందుకోసం దర్శించుకుంటారు, దాని వెనకాల ఉన్నటువంటి కథ గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వరాహస్వామి సృష్టి ఆరంభంలో హిరణ్యాక్షుడు అనేటువంటి రాక్షసుడు భూమిని దొంగిలించి ప్రళయ జలాల్లోకి తీసుకెళ్లి దాచాడు. దేవతలు, ఋషులు శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా ఆయన భూమిని రక్షించడానికి వరాహ అవతారం ఎత్తారు. ఒక భారీ వరాహ రూపంలో తన కూరలతో భూమిని పైకి లేపి హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని తిరిగి దాని స్థానంలో నిలబెట్టాడు. ఈ అవతారము లోక రక్షణకు, ధర్మస్థాపనకు గుర్తు. వరాహస్వామి భూమిని రక్షించిన తర్వాత తిరుమల కొండపైనే నివాసం ఏర్పరచుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. ఈ ప్రదేశము మొదట ఆది వరాహ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. తిరుమల కొండను శ్రీ మహావిష్ణువు తన క్రీడా పర్వతంగా వైకుంఠం నుండి భూమికి తీసుకువచ్చారని కూడా చెబుతారు. మరి వెంకటేశ్వర స్వామి తిరుమలకు ఏ విధంగా వచ్చారు, మరియు వరాహస్వామికి ఆశ్రయం ఏ విధంగా కల్పించారు అనేటువంటి విషయం తెలుసుకుందాము. కలియుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడిగా భూమిపై అవతరించి లక్ష్మీదేవిని వెతుకుతూ తిరుమల కొండకు వచ్చారు. ఆ సమయంలో శ్రీనివాసునికి నివాసం ఏర్పరచుకోవడానికి స్థలం అవసరమైంది. అప్పుడు ఆది వరాహస్వామి శ్రీనివాసునికి తిరుమల కొండపై స్థలాన్ని ప్రసాదించారు. వరాహస్వామి ఇచ్చిన సహాయానికి కృతజ్ఞతగా శ్రీనివాసుడు ఒక వరం ఇచ్చారు. అదేంటంటే, తిరుమలను దర్శించుకునే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకొని ఆయనకు ప్రథమ నైవేద్యం సమర్పించిన తర్వాతే తనను దర్శించుకోవాలి. అలా చేయనిది యాత్రాఫలం లభించదని శ్రీనివాసుడు వరాహస్వామికి మాటిచ్చారు. ఈ విషయాన్ని రాగి రేకుపై రాసి ఇచ్చారని, ఇప్పటికీ ఈ సాంప్రదాయం తిరుమలలో కొనసాగుతుందని చెబుతారు. మరి తిరుమలలో వరాహస్వామి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఈ కారణం చేతనే తిరుమల యాత్రను ప్రారంభించే ముందు భక్తులు ముందుగా శ్రీ వరాహస్వామి వారి ఆలయాన్ని దర్శించుకోవడం ఆనవాయితీ. తిరుమలలోని శ్రీవారి ఆలయ పుష్కరిణికి వాయువ్య దిశలో శ్రీవారి ఆలయానికి సమీపంలో శ్రీ భూ వరాహస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయం కంటే పురాతనమైనదిగా భావిస్తారు. వరాహస్వామి భక్తులు ప్రధానంగా ఆది వరాహస్వామి, ప్రళయ వరాహస్వామి, యజ్ఞ వరాహస్వామి అనే 3 రూపాలలో కొలుస్తారు. తిరుమలలో ఉన్నది ఆది వరాహస్వామి. ఈ విధంగా తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామికే కాకుండా ఆది వరాహస్వామికి కూడా అత్యంత పవిత్రమైనటువంటి ప్రదేశంగా విలసిల్లటం అనేది జరుగుతుంది. తిరుమలలో ఉన్నటువంటి స్వామివారి విగ్రహానికి సంబంధించినటువంటి చరిత్ర గురించి తెలుసుకుందాము. మరి స్వామివారు వైకుంఠం నుంచి నేరుగా తన విమానంలో తిరుమల కొండ మీదుగా దిగారని మనకు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. స్వామివారు వైకుంఠం నుండి భూలోకంలోకి అడుగుపెట్టిన ప్రదేశం ప్రస్తుత స్వామి పుష్కరిణి సమీపంలోనే ఉంది అని మనకు పురాణాలు చెప్పబడుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహము నిజానికి మానవ నిర్మితము కాదని, అది భూమిలోని పుట్ట అంటే చీమలు పుట్ట లేదా సహజ గో నుండి స్వయంగా ప్రత్యక్షమైందని స్కంద పురాణం ద్వారా మరియు వరాహ పురాణం వంటి గ్రంథాల ద్వారా మనకు తెలుస్తుంది. గోపినాథ దీక్షితులు అనే వైకానస అర్చకుడు స్వామి పుష్కరిణి వద్ద ఒక చింత చెట్టు కింద ఉన్న చీమల పుట్టలో శ్రీవారి మూర్తిని కనుగొని దానిని ప్రస్తుత ఆలయ ప్రదేశంలో ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుండి గోపినాథ దీక్షితులు వంశీయులే పరంపరగా స్వామివారి పూజ కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. మరి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అంజనాద్రి కొండ, దాని యొక్క ప్రత్యేకతను తెలుసుకుందాము. 7 కొండలలో ఒకటైన అంజనాద్రి హనుమంతుని తల్లి ఆంజనీదేవి పేరు మీద వచ్చిందని స్కంద పురాణం చెబుతుంది. అంజనీదేవి ఈ ప్రదేశంలో తపస్సు చేయగా ఆ పుణ్యమూర్తి గర్భాన హనుమంతుడు జన్మించిన ప్రదేశమే జాబాలి తీర్థం అని మనకు చారిత్రక ఆధారాలు చెప్పటం జరుగుతుంది.
మరి శ్రీనివాసుని యొక్క అవతరణకు గల కారణం గురించి తెలుసుకుందాము. కలియుగం ప్రారంభంలో భూమాత ఆందోళనతో విష్ణువు దగ్గరికి వెళ్తే విష్ణువు ధ్యానంలో ఉండటం అనేది జరుగుతుంది. తరువాత బ్రహ్మదేవుని కలవటం జరుగుతుంది. భూమికి పాపం పెరిగిపోతుందని బ్రహ్మదేవునికి తెలపగా బ్రహ్మ ఆమెని విష్ణువు దగ్గరికి తీసుకెళ్లాడు. తర్వాత విష్ణువు ఈ విషయాన్ని అంతా అర్థం చేసుకుని భూమిపై ఉన్నటువంటి తిరుమల కొండపై శ్రీనివాసునిగా అవతరించడం అనేది జరిగింది. మరి శ్రీనివాసుడు ఎక్కడ నివాసం ఉన్నాడంటే భూమిపై శ్రీనివాసుడు వెంకటాద్రి కొండపై తపస్సు చేస్తున్నాడు. ఆ సమయంలో అక్కడ నివాసం ఉన్నటువంటి వాకుల మాత అంటే ఇంతకుముందు జన్మలో యశోదగా జన్మించినటువంటి వ్యక్తి, ఆమె శ్రీనివాసుని తన కుమారుడిగా చూసుకుంది. ఆమె అతనికి తిండి వండి పెట్టడము, పెంచి పెద్ద చేయడం లాంటి పనులు చేయటం జరిగింది. తర్వాత వెంకటేశ్వర స్వామి పెరిగి పెద్దవాడైన తర్వాత పద్మావతి దేవితో పరిచయం ఏ విధంగా ఏర్పడిందో తెలుసుకుందాము. అతను ఒకరోజు వేటకు వెళ్ళినప్పుడు పద్మావతి దేవిని చూస్తాడు. ఆమె ఆకాశ మహారాజు యొక్క కుమార్తె. ఇద్దరు ప్రేమలో పడతారు. ఆకాశ మహారాజు తన రాజ్యానికి చెందినటువంటి బ్రాహ్మణుల యొక్క ఆమోదంతో వీరిద్దరికి వివాహం చేయడానికి నిశ్చయించటం అనేది జరుగుతుంది. అయితే వివాహానికి కావలసినటువంటి డబ్బుల కోసము శ్రీనివాసుడు కుబేరుని దగ్గర రుణం తీసుకోవటం అనేది జరుగుతుంది. మరి కుబేరుడు తీసుకున్నటువంటి ఆ రుణానికి ఇప్పటికీ కూడా తిరుమలను సందర్శించేటువంటి భక్తులు తమ కానుకల రూపం లోపల కుబేరునికి వడ్డీ రూపం లోపల ఆ డబ్బుని చెల్లించటం అనేది జరుగుతుంది. మరి నిజానికి కూడా తిరుమల పుణ్యక్షేత్రంలో వెలిసినటువంటి స్వామివారి యొక్క రూపం శిలారూపం. ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇక్కడ వెలిసినటువంటి నిజమైనటువంటి రూపంగా మూలమూర్తిగా మనం అందరము కూడా దర్శించుకోవటం అనేది జరుగుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి హుండీ లడ్డూ ప్రసాదం సంబంధించినటువంటి విషయాలు తెలుసుకుందాము. తిరుమలలోని శ్రీవారి హుండీ ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైనదిగా గుర్తింపు పొందింది. మరి లడ్డూ ప్రసాదం కూడా గిన్నిస్ రికార్డు సాధించడం అనేది కూడా జరిగింది. తిరుపతి లడ్డు దాదాపు 300 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ప్రసాదంగా మనం చెప్పుకోవటం అనేది జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆధునిక కాలంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన విశేషాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతము తిరుమల తిరుపతి దేవస్థానము ఈ ఆలయాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే అత్యంత ధనిక దేవాలయాలలో తిరుమల కూడా ఒకటి. మరి తిరుమల కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి చెందింది. కలియుగంలో భక్తులను తరింపజేయడానికి శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడుగా అవతరించాడని నమ్ముతారు. మరి గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం ముందుంచే మట్టి దీపాలు ఎప్పుడూ కొండెక్కవని, వేల సంవత్సరాల నుంచి నిరంతరం వెలుగుతున్నాయని నమ్ముతారు. స్వామివారి విగ్రహం రాతితో మలచబడటానికి సజీవమైన జీవకళతో కనిపిస్తుంది. ఇది ఎప్పుడు 110 డిగ్రీల ఫారెన్హీట్ అంటే దాదాపు 40 డిగ్రీల సెల్సియస్తో వేడిగా ఉంటుంది. సముద్ర మట్టానికి ఎత్తులో ఉన్నప్పటికీ చెమటలు చిందిస్తుందని చెబుతారు. స్వామివారికి ప్రతిరోజు పంచే చీరతో అలంకరిస్తారు. మరి స్వామివారికి సంబంధించినటువంటి బ్రహ్మోత్సవాల గురించి తెలుసుకుందాము. శ్రీనివాసుడు వెంకటాద్రిలో దర్శనమిచ్చిన మొదటి రోజున బ్రహ్మదేవుడిని పిలిచి లోక కళ్యాణం కోసం ఉత్సవాలు నిర్వహించమని ఆదేశించాడని, అప్పటి నుండి బ్రహ్మదేవుడు 9 రోజుల పాటు మహా ఉత్సవాలు నిర్వహించాడని, అందుకే వీటిని బ్రహ్మోత్సవాలు అంటారు. నాటి నుండి నేటి వరకు తిరుమలలో ఈ ఉత్సవాలు తప్పకుండా జరుగుతున్నాయి. మరి అదేవిధంగా తిరుమలకు వెళ్ళినటువంటి ప్రతి భక్తుడు కూడా తలనీలాలను సమర్పిస్తాడు. భక్తులు తమ తలనీలాలను సమర్పించడం తిరుమలలో ఒక ప్రత్యేకమైన ఆచారంగా మనం చెప్పుకోవచ్చు. తిరుమల క్షేత్రము కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, అది ఆధ్యాత్మికత, భక్తి, చరిత్ర, సంస్కృతి సమ్మేళనం. ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శనం కోసం ఇక్కడకు రావటం అనేది జరుగుతుంది. అంత ప్రసిద్ధి చెందినటువంటి స్వామివారి పుణ్యక్షేత్రాన్ని మనం కూడా మన జీవితంలో ఒక్కసారి కాదు 100 సార్లు సందర్శించినా సరే తనివి తీరనటువంటి పుణ్యక్షేత్రంగా తిరుమల పుణ్యక్షేత్రాన్ని మనము చెప్పుకోవచ్చు. మరి స్వామివారిని కలియుగ దైవంగా ఎందుకోసం కొలుస్తారంటే, ప్రతి యుగంలో కూడా భూమిపై ఉన్నటువంటి మానవులని సంరక్షించడం కోసం ప్రతి దేవుడు ఏదో ఒక అవతారంలో అవతరించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కలియుగంలో మానవులు చేసేటువంటి పాపాల నుంచి మానవులను విముక్తి చేయడం కోసము శ్రీనివాస స్వామి
తిరుపతి పుణ్యక్షేత్రంలో వెళ్ళటం జరిగింది. అందుకోసమే ప్రపంచంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నా సరే కానీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మనం కలియుగ వైకుంఠంగా పేర్కొనడం అనేది జరుగుతుంది. అందుకోసమే ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఎంతోమంది భక్తులు ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించడం అనేది జరుగుతుంది. ఇది మన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి చారిత్రక విషయాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే వీడియో కింద లైక్ కొట్టేటువంటి ప్రయత్నం చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో అందరూ కూడా ఓం నమో వెంకటేశాయ అనేటువంటి కామెంట్ పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని అందరినీ కలిసేటువంటి ప్రయత్నం చేస్తా. ధన్యవాదాలు.